హలో, మామిడికాయలు వచ్చేసాయి కదా, అంటే పచ్చళ్ళ సీజన్ వచ్చేసినట్టే. నేను ఈరోజు మామిడికాయ తురుము పచ్చడి పడుతున్నాను. నేను చెప్పిన కొలతలతో ఎగ్జాక్ట్గా పట్టి చూడండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, ఎగ్జాక్ట్గా కుదురుతుంది. మీకు కూడా పచ్చడి బాగా రావాలి అంటే వీడియోని ఫుల్గా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకూడదు. ఇలా మామిడికాయల్ని బాగా కడుక్కొని వాటిలో వాటర్ ఏమీ లేకుండా బాగా క్లాత్తో తుడుచుకోవాలి. అలా తుడుచుకున్న తర్వాత పైన పొట్టు తీసేసి మనం ఇలా తురుము తీసుకోవాలి. తురుము తీసుకున్న తర్వాత దాన్ని మీరు మెషర్ చేసుకోండి. నేను తీసుకున్న మామిడికాయలకి 6 కప్స్ ఆఫ్ మామిడి తురుము అనేది వచ్చింది. కానీ నేను మాత్రం మీకు 2 కప్స్ ఆఫ్ మామిడి తురుముకి కొలతలు అనేది చెప్తాను. ఈ కొలతలతో ట్రై చేయండి, పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. అయితే 2 కప్పుల మామిడి తురుముకి మీకు 1/2 కప్ వరకు ఆయిల్ అనేది పడుతుంది. ఆయిల్ అనేది ఎదర్ పల్లి నూనె కానీ లేకపోతే సెసమి ఆయిల్ కానీ వాడండి, అదే నువ్వుల నూనె కానీ వాడండి. దీని ద్వారా పచ్చడి అనేది మీకు దాదాపు 6 నెలల పాటు నిల్వ ఉంటుంది. మీకు 2 కప్పుల కంటే ఎక్కువ మామిడి తురుము వచ్చింది అంటే నేను చెప్పిన కొలతలకి ఒక 2 to 3 స్పూన్స్ ఎక్స్ట్రా తీసుకోవచ్చు, ఏం పర్వాలేదు. లేదా మీకు తక్కువ వచ్చింది అంటే నేను చెప్పిన కొలతలకి ఒక 1-2 స్పూన్స్ తగ్గించుకోండి. అది మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి ఉంటుంది. ఆయిల్ తీసుకున్న తర్వాత ఆయిల్ని ఇలా కడాయిలో వేడి చేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా వేడెక్కకూడదు, అలాగని మరీ చల్లగా ఉండకూడదు. మోడరేట్ హీట్లోకి వచ్చిన తర్వాత దీనికోసం మనం తాలింపు పెట్టుకుందాం. ఈ తాలింపులో మనం ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి అండ్ అలాగే కరివేపాకును కూడా యాడ్ చేసుకుందాము. కరివేపాకు అనేది ముందుగానే కడుక్కొని పొడి చేసుకొని పెట్టుకోవాలండి, అంటే పొడిగా తుడుచుకొని పెట్టుకోవాలి. అప్పుడే ఆ కరివేపాకును మనం ఆయిల్లో వేయాలి. కరివేపాకు తడిగా ఉన్నప్పుడు ఆయిల్లో అనేది వేయకూడదు. తాలింపు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులో ఒక 1/2 స్పూన్ వరకు ఇంగువ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అనేది కంప్లీట్గా చల్లారిపోవాలి, అప్పుడే దీంట్లో మనం మిగతా అవన్నీ యాడ్ చేసుకోవడానికి అవుతుంది. ఈలోపు మనం ఒక ప్యాన్లో 1 స్పూన్ మెంతులు అలాగే 2 స్పూన్లు ఆవాలు తీసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఆవాలు మెంతులు అస్సలు మాడిపోకూడదు. అవి చల్లారిన తర్వాత దాన్ని మిక్సీ చేసుకొని పొడిలాగా చేసుకోవాలి, ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. దీని తర్వాత మనం ఒక 10 నుంచి 15 వెల్లుల్లి రెబ్బలను కూడా గ్రైండ్ చేసుకోవాలి. అవి కచ్చాబచ్చాగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. నేను పచ్చడి కోసం 3 మ్యాంగోస్ చిల్లీ పౌడర్ని వాడుతున్నాను. 2 కప్పుల మామిడి తురుముకి 1/2 కప్పు వరకు కారం పడుతుంది, అలాగే 3 స్పూన్లు ఉప్పు పడుతుంది, 1 స్పూన్ పసుపు. మనం ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకున్న మెంతులు ఇంకా ఆవపిండి, దాంతోపాటు బరకగా గ్రైండ్ చేసుకున్న వెల్లుల్లిని కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా ఆయిల్లో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని మొత్తం మనం తురుము పెట్టుకున్న మామిడి తురుములో కలుపుకోవాలి. మామిడి తురుముకి ఈ మిశ్రమం మొత్తం బాగా పట్టించేలాగా కలుపుకోవాలి. అంతేనండి, పచ్చడి రెడీ. దీన్ని ఒక 24 అవర్స్ తర్వాత చూస్తే ఇది పీల్చుకున్న ఆయిల్ అంతా కూడా బయటికి వదులుతుందండి. అప్పుడు టేస్ట్ చూసుకొని ఇందులో మనం సాల్ట్, కారం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు ఇంకా ఆయిల్ ఎక్స్ట్రా పడుతుంది అంటే మాత్రం ఖచ్చితంగా ఆయిల్ వేడి చేసి చల్లారిన తర్వాత ఇందులో కలుపుకోవాలి, లేకపోతే పచ్చడి పాడైపోతుంది. ఇలా 24 అవర్స్ పాటు వదిలేస్తే దాంట్లో ఉన్న ఉప్పు, కారం అవన్నీ కూడా తురుముకి బాగా పడుతుంది. అప్పుడు మీకు ఉప్పు, కారం అనేది కరెక్ట్గా తెలుస్తుంది. ఇది కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.